అసలు 3 రాజధానులేండి. ఇప్పుడు ఒకే ఒక రాజధాని మాట మీద నిలబడ్డారు. అసలు అది మన ఇండియాలోనే పెడుతున్నారా అమరావతి రాజధాని అన్నట్లుగా ఉంది. దానికి నారాయణ గారు అసలు నిద్ర కూడా పోవట్లేదు. ఇటువంటి ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే మనం లేనిపోని మాటలు అనడం అనేది కరెక్ట్ కాదు. ఇది నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను చెప్పట్లేదు. ఒక సామాన్య పౌరుడిగా, ఒక అడ్వకేట్గా, ఒక చట్టము న్యాయం గురించి నాకు అవగాహన ఉంది. అందువల్ల ఎంత నిధులు వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎందుకు తెస్తున్నారు అనేది నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. ఈ విధంగా తెలిసి తెలియకుండా అపోహలు మాట్లాడితే ప్రజలకి అంత టైం ఉండదు. ఫోన్ చూసుకొని ఇలా నెట్టుకుంటూ ఉంటారు. నీ మాటలు నమ్మని ఒకరు నీ నమ్మొచ్చేమో అది తర్వాత విషయం. కానీ నాలాంటి వాళ్ళు మేధావులు ఎవరైనా ఆలోచించే వాళ్ళైతే ఇతను ఎందుకు మాట్లాడుతున్నాడా అని మీకు కాస్త కూస్త ఒక స్థాయి అనేది ఉంటుంది. ప్రతి ప్రజాప్రతినిధికి స్థాయి ఉంటుంది. ఆ స్థాయిని దిగదార్చుకోకండి. కొంచెం విశ్లేషించి క్లియర్గా మాట్లాడండి. ఏదో తప్పు కూడా ఉంటుంది బడ్జెట్లో. 90% కరెక్ట్గా వచ్చి 10% మైనస్ ఉంటుంది. ఆ 10% గురించి మాట్లాడండి. రైతులకి రావట్లేదేంటి, అసలు వ్యాపారస్తులు ఏంటి? ఈ బడ్జెట్ కేవలం రైతులకి, వ్యాపారస్తులకి, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వడానికి